హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. సో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు ఎగ్జామ్లో చేసేటప్పుడు చాలామంది ఫోబియా అనేది వస్తుంది, భయపడుతుంటారు. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడగానే, ఆ పేపర్ను చూడగానే భయపడుతుంటారు. కారణం ఏంటంటే ముందు వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోవడం, ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల ప్లస్ రివిజన్ కూడా చేయకపోవడం. ప్రాక్టీస్ ప్లస్ రివిజన్, రివిజన్ ఎన్నిసార్లు ఎక్కువ చేస్తే అంత మంచిది. కానీ రివిజన్ చేయకుండా డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే చిన్న చిన్న తప్పులే వాళ్ళు ఎక్కువ చేసి జాబ్ను కోల్పోవాల్సి వస్తుంది. ఓకే, కాబట్టి చూసుకోండి. మరి ఆ చిన్న చిన్న తప్పులలో మనకు ఎక్కడ ఎందుకు ఎలా తప్పు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది మనం కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం అయింది. ఓకే, చిన్న చిన్న టాపిక్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టాపిక్ చూసుకుని ఇక్కడ టొబాకో, పొగాకు. అయితే ఇది ఏ పంట అంటున్నాడు? వాణిజ్య పంట. ఇది ఒక కమర్షియల్ క్రాప్ మా, వాణిజ్య పంట. సో దీని యొక్క శాస్త్రం ఏంటంటే నికోటియానా టబాకం. నికోటియానా టబాకం వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, మనకు సైన్స్ పరంగా నికోటియానా టబాకం దీని యొక్క శాస్త్రం. అయితే దీన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే పోర్చుగీస్ వాళ్ళు మన దేశంలో ప్రవేశపెట్టారు. ఎవరయ్యా? పోర్చుగీస్ వాళ్ళు ప్రవేశపెట్టారు. అయితే ఈ టొబాకోలో, పొగాకులో ఉండే ఆల్కలాయిడ్ ఏది అంటున్నాడు మా. ఆల్కలాయిడ్, ఆల్కలాయిడ్స్ అంటే అన్ని అందరూ తెలుసు, కానీ వాడు ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆల్కలాయిడ్ అంటున్నాడు. ఆల్కలాయిడ్ అంటే అర్థం ఏంటి అంటున్నాడు. మనకు దాదాపుగా కొన్ని టెక్స్ట్ బుక్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, చదవకపోవచ్చు. ఓకే, కాబట్టి చూసుకోండి ఇలాంటివన్నీ చిన్న చిన్న తప్పులు. ఆల్కలాయిడ్ అంటే అర్థము విషం, పాయిజన్. ఆల్కలాయిడ్ మీన్స్ పాయిజన్. మరి ఎందుకు ఇది పాయిజన్? ఎటువంటి పదార్థాలు ఉన్నాయి దీంట్లో పాయిజన్ అనడానికి కూడా మనకు ఒకసారి క్వశ్చన్ అడిగాడు. ఓకే, సో ఆల్కలాయిడ్ అంటే అర్థము విషం. మరి ఎందుకు ఇది విషతుల్యమైందంటే ఇందులో ఏ పదార్థాలు ఉంటాయంటే నైట్రోజన్ సంబంధ పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇది విషతుల్యము. నైట్రోజన్ సంబంధ పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇది విషతుల్యమ్మ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. అయితే ఈ ఆల్కలాయిడ్ ఏంటంటే నికోటిన్. ఈ టొబాకో ఉండే ఆల్కలాయిడ్ ఏంటి? నికోటిన్. నికోటిన్. ఓకే, ఇది ఒక వాణిజ్య పంట, నికోటియానా టబాకం. అయితే టొబాకో పంటకు వచ్చిన తెగులు ఏది, వ్యాధి ఏది అంటే టిఎంబి, టొబాకో మొజాయిక్ తెగులు. మొజాయిక్, సింపుల్ గా టిఎంవి అంటారు. ఏమంటాము? టొబాకో మొజాయిక్ వైరస్. మొట్టమొదట కనుగొన్న వైరస్ ఏదంటే టిఎంవి వైరస్. మొట్టమొదట కనుగొన్న వైరస్, ఫస్ట్ ఐడెంటిఫైడ్ వైరస్ ఈస్ టిఎంవి వైరస్. ఈ మొజాయిక్ తెగులు ఏ పంటకు వస్తుంది అంటున్నాడు వాడు. ఏది? టొబాకోకు వస్తుంది మా. ఓకే, సో ఏది? పొగాకు వస్తుంది, టిఎంవి. అందుకే మనం సింపుల్ గా మొత్తం నేర్చుకోవాలి. టొబాకో మొజాయిక్ వైరస్, టిఎంవి వైరస్. సో మొజాయిక్ తెగులు దేనికి వస్తుందంటే పొగాకు వస్తుంది, మొట్టమొదట కలిగిన వైరస్. ఇక వైరస్ అనే అర్థం ఏది? మనకు విషయమే. వైరస్ అంటే అర్థం, ఎస్, వైరస్ అనే అర్థము విషము. సో చూసుకోండి ఇవి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో 6 సిగరెట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఓకే, అందులో పెద్దది విఎస్టి, వజీర్ సుల్తాన్ టొబాకో. ఓకే, వజీర్ సుల్తాన్ టొబాకో, విఎస్టి, నారాయణగూడ హైదరాబాద్ మా, నారాయణగూడ హైదరాబాద్. అయితే తెలంగాణలో 5 ఉన్నాయి, ఏపీలో 1, అది బిక్కవోలు ఈస్ట్ గోదావరి. బిక్కవోలు ఈస్ట్ గోదావరి. ఇక మనకు టొబాకో మీద ఏమడుతున్నా అంటే క్వశ్చన్స్. సో సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, టొబాకో బోర్డు ఎక్కడ ఉంది అంటున్నాం. అంటే సింపుల్ క్వశ్చన్స్. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? ఇది రాజమండ్రి. ఓకే, కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ఎక్కడుంది అంటే మనకు రాజమండ్రి. రాజమండ్రి పూర్వనామము రాజమహేంద్రవరం, మళ్ళీ కొత్త పేరు ఏంటి? రాజమహేంద్రవరమే. ఓకే, ఈ రాజమహేంద్రవరాన్ని గోదావరి నది ఒడ్డున నిర్మించిన రాజ్యం ఎవరంటే మొదటి అమ్మరాజు. ఎవరైనా? మొదటి అమ్మరాజు.
ఈయన వేంగి లేదా తూర్పు చాళుక్య రాజు. ఎవరైనా వేంగి లేదా తూర్పు చాళుక్య రాజు. ఈ వేంగి లేదా తూర్పు చాళుక్య రాజులు ఆంధ్రప్రదేశ్ ను ఒక హై లెవెల్లో అభివృద్ధి పరిచారమ్మా. ఓకే, సో చూసుకోండి, రాజమండ్రి పూర్వనామం రాజమహేంద్రవరం, కొత్త పేరు కూడా రాజమహేంద్రవరమే. కాబట్టి ఈ రాజమండ్రి ఒడ్డున, ఇది గోదావరి నది ఒడ్డున నిర్మించే రాజు ఎవరు అంటే మొదటి అమ్మ రాజు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి. అలాగే టొబాకో బోర్డు ఉంది మనకు. టొబాకో బోర్డు ఎక్కడుంది? ఇది గుంటూరులో ఉంది మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వేరు, టొబాకో బోర్డు వచ్చేసి వేరు. ఓకే, మనకు గుంటూరులో ఉంది. కాబట్టి పొగాకు అనగానే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది తీసుకోండి. పైనే మనకు అడుగుతాడు, సింపుల్గా అడుగుతాడు. ఓకే, అందుకే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కంపల్సరీ చదవాలా. సుభాన్ జీకే వర్డ్లో మీకు ప్రతి ఒక్క చిన్న కష్టమైన టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి జీకే కమ్ జనరల్ స్టడీస్ లెవెల్లో చెబితేనే మనం విన్ అవుతాం. దానికి ఒక లింక్ పెట్టుకోవాలా. ఇప్పుడు నేను మొదటి అమ్మరాజు గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ లింక్ వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి. కాబట్టి ఈ విధంగా మీరు రాసుకుంటేనే ఖచ్చితంగా విన్ అవుతారు. ఓకే, ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీ వీటిని మర్చిపోతున్నారు. టొబాకో అనగానే పైనే చూసుకుంటూ పోతున్నారు, కానీ వీటి డీప్గా కొంచెం ఆలోచించడం లేదు. అందుకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. ఏదైనా సరే ఆ వీడియో 5 నిమిషాలని 10 నిమిషాలని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాం. కాబట్టి అనవసరమైన టాపిక్స్ మనం చెప్పం. అది సుభాన్ జీకే వరల్డ్ యొక్క ప్రత్యేకత. ఓకే, ఎక్కువ స్కోరింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీకు రాబోయే ఎగ్జామ్లో కంపల్సరీ ఎక్కువ స్కోరింగ్ చేయడానికి ఉంటుంది. ఆల్రెడీ స్కోరింగ్ కూడా చేశారు. ఎక్కువ స్కోరింగ్ అనేది ఆల్రెడీ ఒక పేరు కూడా ఉంది. కాబట్టి మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్క సుభాన్ జీకే వరల్డ్లో ప్రతి చిన్న వీడియో కానీ, తర్వాత చిన్న షార్ట్ వీడియోస్ కానీ అవన్నీ ఉన్నాయి. ఒక మార్కు తెచ్చే విధంగా మీకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి, మన తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం ఈ వీడియోస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దాదాపు ఏ కోచింగ్ సెంటర్లో కూడా మీకు ఏ విధంగా డీగా చెప్పారు, పైన చెప్పుకొని వాళ్ళ యొక్క సిలబస్ కంప్లీట్ చేసుకొని పోతారు. కాబట్టి సో మీరు ప్రతిదీ చూసుకుంటూ నోట్స్ రాసుకుంటూ, చెక్ చేసుకుంటూ, రివిజన్ చేసుకుంటూ పోవాలా. ఓకే, సో ఇది దీనికి సంబంధించింది కాబట్టి చూసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.